హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడల వంటలు. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను మీ శారద. తినే కొద్దీ తినాలనిపించేలా పులావ్. ఈ పులావ్ని రైస్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఆహా ఏమి రుచి అనరామై. పులావ్కి కావలసిన పదార్థాలు: ఒక గ్లాస్ బాస్మతి రైసు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి చీలికలు, హోల్ గరం మసాలా, జీడిపప్పు, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీల్ మేకర్, నెయ్యి, ఆయిల్. బాస్మతి రైస్ మీరు ఎలా తీసుకున్నారో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్లో రకాలు ఉంటాయండి, కొత్తవి పాతవి. అలా మనం రైసు కొత్తవి అనుకోండి వాటర్ ఎక్కువ పట్టవు, ఎక్కువసేపు నానబెట్టే పని కూడా ఉండదు. కడిగి మనం కుక్కర్లో వేసేసుకుంటే సరిపోయింది. అదే కాస్త బాస్మతి రైస్ పాతవి అనుకోండి, కొంచెం సేపు మనం ఒక 10 నిమిషాలు పావు గంట సేపు నాననిస్తే బియ్యం అన్నం బాగా పొడవుగా బాగా వస్తుంది అన్నమాట. ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. 1కి 1.5 నీళ్ళు వేసేసుకోవాలి. ఈ అర గ్లాస్ అయితే 1 గ్లాస్ పోసి ఇంకొక అర గ్లాస్ పోసుకుంటే సరిపోతాయండి. బాస్మతి రైస్ చెప్పాను కదా, కొత్త అయితే మాత్రం తక్కువ నీళ్లు పడతాయి, పాత బియ్యం అయితే మాత్రం కొంచెం చూసి మనం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. కొత్త వాటికైతేనే బాస్మతి రైస్ వండేటప్పుడు అన్నం ముద్దగట్టిపోతుంది, అందుకని చూసి వాటర్ తక్కువ వేసుకోవాలన్నమాట. ఈ బియ్యాన్ని ఇలా రైస్ కుక్కర్లో వేసేసుకొని రైస్ కుక్కర్ అయితే ఆన్ చేస్తానండి. ఒక 50 గ్రాములు మిల్ మేకర్లు కూడా ఇలా వేడి నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిల్ మేకర్లు వేసి చేస్తున్నానండి నేను. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టేసుకొని ఒక 5-6 స్పూన్ల నెయ్యిని అయితే వేసుకున్నాను. కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే బాగా టేస్ట్గా వస్తుందండి బిర్యానీ. మనకి బిర్యానీ కానీ పులావ్ కానీ వేడవగానే హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, చెక్క, లవంగం, షహజీరా ఇవన్నీ వేసుకొని కాస్తంత ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా వేస్తున్నానండి. ఈ జీడిపప్పు కూడా ఒక 50 గ్రాముల దాకా అయితే వేసుకున్నాను. ఇవి కాస్తంత దోరగా వేగగానే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నా దగ్గర అయితే క్యారెట్ ఉంది, క్యారెట్ వేస్తున్నాను. దీనిలో ఏ కూరగాయలు వేసుకున్నా బాగా టేస్ట్గా వస్తుంది. కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముక్క మెత్తబడితే సరిపోతుందండి, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంత వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ కుక్కర్లోకి వేసేసుకోవటమేనమాట. బియ్యం కడిగి పెట్టేసుకున్నాం కదా, ఈ మసాలానంతా రైస్ కుక్కర్లో అయితే వేస్తున్నాను. ఈ రైస్ కుక్కర్లో వేయగానే ఒక్కసారి ఇలా కలుపుకోవాలన్నమాట. పైనుంచి కింద దాకా అన్నానికి కలిసేలాగా ఈ మసాలా అంతా కలుపుకుంటే మసాలా మొత్తం నీళ్ళల్లోకి కలిసిపోతుంది. మిల్ మేకర్ను కూడా నీళ్ళని పిండేసేసి మిల్ మేకర్ కూడా వేస్తున్నాను. దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. 2 స్పూన్లు ఉప్పు వేసానండి. మీ రుచికి సరిపడినంత చూసుకొని వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత కాస్తంత కొత్తిమీరను కూడా వేస్తున్నాను. అంతేనండి. రైస్ కుక్కర్ అయితే మూత పెట్టేసి ఆన్ చేసుకోవటమేను. మధ్యలో ఒక్కసారి ఇలా చూసుకుంటూ ఉండాలండి. చూశారు కదా, ఉడుకు పట్టేసింది అన్నమాట. ఒక్కసారి ఇలా పైనుంచి మళ్ళీ కిందకి ఇలా కలుపుకున్నట్లయితే మొత్తం మసాలా అంతా అన్నంలోకి కలిసిపోయి మనకు అన్నం బాగా వస్తుందన్నమాట. రైస్ కుక్కర్లో పులావ్ ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి
ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి.